ఈశ్వర సాయి నమో జయ ఈశ్వర సాయి నమో జయ జయ మంగళ సాయి నమో శివశక్తీశ్వర సాయి నమో శివశక్తీశ్వర సాయి నమో శ్రీశైలేశ్వర సాయి నమో శ్రీశైలేశ్వర సాయి నమో జయ జయ మంగళ సాయి నమో జయ ఈశ్వర సాయి నమో జయ జయ మంగళ సాయి నమో శివశక్తీశ్వర సాయి నమో శివశక్తీశ్వర సాయి నమో శ్రీశైలేశ్వర సాయి నమో శ్రీశైలేశ్వర సాయి సంప్రదాయాన్ని మర్చిపోయినా అసలు పర్వాలేదు. It doesn't matter even they do that. అసలు మన దేశం యొక్క భాషనే మర్చిపోతారు. They forget our mother tongue. ఏమిటి ఇదంతా? ఇంతకాలం పెరిగి ఇంత దేశంలో ఉంటుండి ఇంత అభివృద్ధి పొంది ఒక్క 10 దినాల్లో ఒక నెల లోపల అమెరికాకు పోయిందంటే అమెరికా భాష వస్తుంది వీళ్ళకు. Having been born here, the moment they go there, stay there for a month in America, they start speaking like మన that. భారతదేశం నుంచి వచ్చినటువంటి పిల్లలు వెనక్కి వచ్చిన తర్వాత ఏమైనా ఏం చదువుతున్నావు అని నేను ప్రశ్నిస్తే Many children, as they return back and come to this country, when I don't know ask what that you are studying, నాకు తెలుగు తెలియదు ఉంటాడు. they say, I don't know Telugu. ఇంకా ఏమిటి వీడికి తెలిసినటువంటిది? Then what is it that you know? పిండాకుడు ఏమిటి తెలిసింది వీడికి? What is it that you తల్లి know? భాషనే మర్చిపోయినటువంటి వాడు ఇంకా తల్లిని మర్చడా? The one who has forgotten the mother tongue will be forgetting the very mother. ఈనాడు భాషను మర్చాడు, రేపు తల్లిని మరుస్తాడు. Today has forgotten the mother tongue. అందువల్లే రాముడు చెప్పాడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిప గరీయసి. Therefore your motherland is the very heaven. కనుకనే నీ ఎక్కడికి పోయినప్పటికీ నీ ప్రాచీన సాంప్రదాయాన్ని నీవు మార్చుకో.